72వ మిస్ వరల్డ్ పోటీలో థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. క్రిస్టినా పిస్కోవా 72వ ప్రపంచ సుందరి కిరీటాన్ని సుచాత చువాంగ్ ధరించారు. เองก็สัญญาว่าจะสู้อย่างสุดความสามารถแล้วก็จะทำให้ทุกคนภาคภูมิใจค่ะสุชาตาช่วงศรี Miss World การที่โอปอกำลังก้าวเข้าสู่แบบว่า journey ใหม่ครั้งนี้มันก็แสดงให้เห็นมากแล้วว่าคนเชื่อมั่นในโอปอมากขนาดไหนรู้สึกว่ายังคงขอบคุณแล้วก็ดีใจอยู่เสมอที่อย่างน้อย మూడవ రన్నరప్ గా మిస్ మార్టినిక్, రెండవ రన్నరప్ గా మిస్ పోలాండ్, ఒకటవ రన్నరప్ గా మిస్ పోలాండ్ నిలిచారు. మిస్ వరల్డ్ గా ఎంపికైన సుచాతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. సుచాత థాయిలాండ్లోని పుకెట్లో జన్మించారు. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మిస్ వరల్డ్ గా నిలిచిన చువాంగ్ ని జ్యూరీ సభ్యులు ఏ ప్రశ్నలు అడిగారనే దానికి సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి లక్కీని అడిగి తెలుసుకుందాం. లక్కీ, చెప్పండి, ఫైనల్ రౌండ్ ఎలా సాగింది? మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పూర్తి అప్డేట్ చెప్పండి. ఫైనల్ రౌండ్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ హైటెక్స్ లో చాలా చక్కగా చాలా అట్టహాసంగా జరిగింది. సో చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు లాగా హాజరయ్యారనమాట. సో మొత్తంగా 3500 మంది అతిథులు హాజరయ్యారు ఈ ఈవెంట్ కి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. మొత్తంగా 4th ప్లేస్ లో మార్టిన్ మిస్ వరల్డ్ కిరీటం అలంకరించిన సీఎం రేవంత్ రెడ్డి అలాగే అలంకరించారనమాట. సో 4th ప్లేస్ లో మార్టిన్ అండ్ 3rd ప్లేస్ లో పోలాండ్ కు చెందిన మిస్ యూనివర్స్ ఉన్నారు. అండ్ అలాగే 2nd ప్లేస్ లో ఇథియోపియా అండ్ మొత్తానికి జూలియా మిస్ యూనివర్స్ కిరీటం అనేది మిస్ థాయిలాండ్ కి దక్కింది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఓపల్ సుచాత మిస్ థాయిలాండ్ మిస్ యూనివర్స్ 2025 విజేతగా నిలిచారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ లక్కీ. ที่โอปอกำลังก้าวเข้าสู่แบบว่า journey ใหม่ครั้งนี้มันก็แสดงให้เห็นมากแล้วว่าคนเชื่อมั่นในโอปอมากขนาดไหนรู้สึกว่ายังคงขอบคุณแล้วก็ดีใจอยู่เสมอที่อย่างน้อยมีคนเชื่อมั่นในตัวเราแล้วก็เยอะมากขนาดนี้โอปอมองว่ามันไม่ใช่สิ่งที่ง่ายในชีวิตที่จะมีคนมากมายขนาดนี้ที่ไม่ได้เป็นครอบครัวเราไม่ได้เป็นพี่น้องเราไม่ได้เป็นเพื่อนสนิทเราบางคนแค่เจอเราผ่านหน้าจอด้วยซ้ำแต่ว่าเขารู้สึกเชื่อมั่นในความสามารถเชื่อมั่นในพลังแล้วก็ความเป็นตัวเราก็รู้สึกขอบคุณมากๆค่ะลูกๆเราเขาได้ witness ด้วยตาเขาอะว่าประเทศไทยประสบความสำเร็จในปีนี้ได้ยังไงให้เขาได้มีอะไรให้ใจชื้นแล้วก็ให้พูดถึงกันต่อไปอีกเรื่อยๆกี่ปีให้เรามีความรู้สึกภูมิใจอะแค่อยากทำ